భవిష్యత్తులో ప్రతిదీ ఐటీతో ముడిపడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఐటీ వృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందగలమని చెప్పారు. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటమ్ వ్యాలీ అలాగని స్పష్టం చేశారు. క్వాంటమ్ శాటిలైట్ ఆవిష్కరణతో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రమోట్ చేసేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నేషనల్ వర్క్షాపు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్క్షాపులో ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. క్వాంటమ్ కంప్యూటింగ్ను మనం అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీకి అభినందనలు తెలిపారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోందని, ఆ సమయంలో బిల్ గేట్స్ను కలిసి ఐటీ విస్తరణ గురించి చర్చించానని గుర్తు చేసుకున్నారు. ట్రిపుల్ మోడల్లో హైటెక్ సిటీ కట్టాలని ఎల్ఎన్టీని కోరానని, తర్వాత బెంగళూరు, గుర్గాంలోనూ ఐటీ భవనాలు కట్టిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐటీకి అతిపెద్ద హబ్బుగా భారత్ మారుతుందని ఆనాడే చెప్పానన్న చంద్రబాబు, మ్యాథ్స్లో నిపుణులైన యువత మనకున్నారని తెలిపారు. తర్వాత ఇంజనీరింగ్ కళాశాలలు అనేకం వచ్చేలా చూశామని వెల్లడించారు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించేది భారతీయులేనని, అమెరికా సిలికాన్ వ్యాలీని ఆదర్శంగా తీసుకొని క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టామని గుర్తు చేసుకున్నారు. ఐటీ వృద్ధి చెందితే లాభం ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారని, భవిష్యత్తులో ప్రతిదీ ఐటీతో ముడిపడి ఉంటుందని అన్నారు. ఐటీ వృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందగలమని సీఎం చెప్పారు. Quantum computing is very much needed. As Kamakoti has rightly mentioned, by January 1st, Quantum Computing Center will operate from Amaravati. This is where beginning of Quantum Valley. Then, not only starting with quantum computing, you have to bring ecosystem. We have to bring use cases. He rightly mentioned 100 use cases by August 15th, 2026. That was the beginning only. I wanted to see, as on today, very interestingly, if you can go through, average AI usage. World average 31%. India average 65%. Here, top AI usage, China, India, USA, Europe. I am confident China population will reduce, India population will increase. More AI utilization will be India. That is going to happen very soon. I am 100% confident on that. If you talk all these things, if you see here, 92% of Indian knowledge workers are using AI. Just now, IT Minister has rightly mentioned, he had a confusion on quantum computing. Then he asked ChatGPT. Immediately, it has given answer for him. Then no need to shy away, or otherwise, he got answer for that. That is the future. Now I am saying to all my workers, everybody, any doubt, you can go, you can prepare with ChatGPT, this type of solutions. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం ప్రారంభమవుతోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిని టెక్నాలజీ మ్యాప్లో చేర్చాలని వ్యాఖ్యానించారు. గ్లోబల్ రేస్లో చేరడం కాదు, మనమే దారి చూపాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్గా మారుతుందని ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్ను ఇంజనీరింగ్లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవల్యూషన్ను పరిచయం చేసినప్పుడు తాను 7వ తరగతి చదువుకుంటున్నానని గుర్తు చేశారు. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ, ఇన్నోవేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ లీడర్లు, పెట్టుబడిదారులు తమతో కలిసి పనిచేయాలని కోరారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ఉండడం అదృష్టమని ప్రశంసించారు. చంద్రబాబు కేబినెట్లో ఐటీ మంత్రిగా ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టిన ఐటీ రంగం విస్తృతిని గతంలో చూశామని పేర్కొన్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలిపారు. సౌత్ ఏషియా ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతోందని ప్రకటించారు. అత్యాధునిక 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఐబీఎం ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు.
లక్షకు పైగా ఐటీ జాబ్స్ క్వాంటం రంగంలో వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ పాలనలో ఏపీ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. సిలికాన్ వ్యాలీ లాగా క్వాంటం వ్యాలీ కూడా గ్లోబల్ సింబల్ అవుతుందని ఉద్ఘాటించారు. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission is grounded in the strategic foresight backed by the National Quantum Mission announced by our Honorable Prime Minister Narendra Modi ji and enriched by global partnerships. We are collaborating with leading academic powerhouses like IIT Madras, IISc, Purdue University and University of Tokyo. Industry leaders such as Microsoft, LTI Mindtree, QNU Labs and others to co-develop frontier applications in quantum cybersecurity, precision sensing for defense, healthcare and aerospace, quantum chips and cryoelectronics, quantum AI for pharma, climate and supply chain resilience. This is our movement to leapfrog, not just to join the global race, but to shape the very direction of this journey. Education, talent and workforce of the future. A quantum future cannot be built without a quantum-ready workforce. We are not just building technology, we are building human capital that can shape the future of technology. Under the visionary leadership of Mr. Naidu, Andhra Pradesh is not just dreaming big, we are building smart and fast. We are developing a dedicated quantum research zone within Amravati Knowledge City, single window clearances for quantum startups, labs and foreign R&D centers, plug-and-play research infrastructure with L&T, IBM and DRDO as anchor partners. And when vision meets velocity, innovation thrives. Honestly, all of us here are in this workshop to learn about quantum technologies. వెలిగొండ పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల పురోగతిపైన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్న ఏజెన్సీలపై అధికారులపై చర్యలకు దిగాలని, అవసరమైతే నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువలో హైవే బ్రిడ్జ్, పంప ఆక్విడేట్, కృష్ణవరం సైఫన్ వంటి క్లిష్ట పనులను వేగవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో వెలిగొండ పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల పనులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్న ఏజెన్సీలపై అధికారులపై చర్యలకు దిగాలని, అవసరమైతే నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. టన్నెళ్లు, ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్ వంటి కీలక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టన్నెల్ 2లో టీబీఎం మిషన్ తొలగింపు కేసు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఆ మిషన్ విలువను అంచనా వేయడానికి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలవరం ఎడమ కాలువలో హైవే బ్రిడ్జి, పంప అక్విడక్ట్, కృష్ణవరం సైఫన్ వంటి క్లిష్ట పనులను వేగవంతం చేయాలని మంత్రి స్పష్టంగా తెలిపారు. అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినా ఒక్కరు కూడా మాట్లాడటం లేదని, 41 మీటర్లకు నీటి నిల్వ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నా ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించడం లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రాజధాని అమరావతికి నిధులివ్వకుండా అప్పులివ్వటం ఏంటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామన్న దానిపైన ఇంతవరకు స్పష్టత లేదన్నారు. విభజన హామీ ఒక్కటి కూడా అమలు కాకపోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీకి మద్దతిస్తున్నారని, బీజేపీని వైఎస్ఆర్ మొదటి నుంచి వ్యతిరేకించారని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని, కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ తన మెడను మోదీ ముందు వంచారని పేర్కొన్నారు. ఒక్క మాట కూడా అనకుండా జగన్ దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబును మాత్రమే జగన్ విమర్శిస్తున్నారని, మోదీ మోసాలకు ప్రశ్నించడం లేదని షర్మిల దుయ్యబట్టారు. కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు. చంద్రబాబు గారు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓట్లని, ఎంపీలని, ఈ బలాన్ని తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే 45 మీటర్లు కాదు 41 మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే 45 మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది. 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలు రన్ చేయాల్సిన అవసరం ఉంది. నీటి కేటాయింపులు, నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా, ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు. విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, చేయకుండా ఆపుతారా, ఏ దాని మీద క్లారిటీ లేదు. పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ సింగునగర్లోని షాదీఖానాలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 21 డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన విషయాలపై క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకే వెళ్లి తెలియజేస్తామని అన్నారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల ముందు మనం డోర్ టు డోర్ తిరిగాం. ఎన్నికల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ఏం చేసామో చెప్పుకుంటూ ఇంకా వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే, నాకు పెన్షన్ రాలేదు, లేదంటే ఆగిపోయింది, లేదంటే ఇంకొక సమస్య, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకొని ఆ సమస్యని నోట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మళ్ళా ఫాలో అప్ యాక్షన్ కూడా ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం ఏ విధంగా చేస్తామో రేపు మీరు తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్తో పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. కాంట్రాక్టర్లందరూ సహకరించాలని కోరారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపంలో ఉన్న సమస్యలను ముఖాముఖి చర్చించడంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తరపు నుండి వారికి సంపూర్ణ సహాయం అందుతుందని తెలిపారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్, విఎంసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కాంట్రాక్టర్లందరూ సహకరించాలని, త్వరితగతిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపంలో ఉన్న సమస్యలను ముఖాముఖిగా చర్చించడంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తరపు నుండి వారికి సంపూర్ణ సహాయం అందుతుందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ విభాగం పి వెంకటనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్ పిడి రజనకుమారి, హౌసింగ్ సిబ్బంది, విఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పెనమలూరు నియోజకవర్గ జర్నలిస్టులు అన్నారు. నిజాన్ని నిర్భయంగా చూపిస్తే ఇలా దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ బాధ్యత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వహించాలన్నారు. మహా న్యూస్ కార్యాలయంపై టీఆర్ఎస్ గూండాల దాడిని ఖండిస్తూ ఉయ్యూరు ప్రధాన సెంటర్లో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ
ఫోన్ ట్యాపింగ్ విషయంలో మహాన్యూస్ ఆఫీస్పై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండించారు. నిజాన్ని నిర్భయంగా చూపిస్తే ఇలా దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో జర్నలిస్టులకు, మీడియా ఆఫీసులకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహాన్యూస్ ఎండీ మారెళ్ల వంశీకి ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని కోరారు. ఇలాంటి రౌడీ మూకలకు తగిన శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ బాధ్యత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వహించాలన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిరసన ద్వారా విజ్ఞప్తి చేశారు. నాయకులు జరిగిన దాడిని పాత్రికేయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ తరఫునే కాకుండా ఒక జర్నలిస్ట్గా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహాన్యూస్ వంశీ గారు మరి ఎంతో కాలంగా విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా చక్కని నాయకత్వం వహిస్తూ జర్నలిస్ట్ సంఘం కూడా ఉంది ఆయనకి. మరి అలాంటి నాయకుడి మీద దాడి చేయటం, అలాంటి నాయకుడు నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి చేయటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ విషయంలో తెలంగాణ సీఎంతో పాటు ప్రధానమంత్రి కూడా స్పందించి వెంటనే దోషులను శిక్షించాలి. ఏ విధంగా అవినీతి జరుగుతుందో దాని మీద నీతి నిజాయితీతో నిజాలు బయటపెట్టినందుకు మరి తెలంగాణ గోండాలు, టీఆర్ఎస్ గోండాలు వాళ్ళు మరి పాక్షికంగా మరి ఆఫీసులపై దాడి చేయటం, అలాగే మరి మహాటీవీపై శనివారం నాడు మరి ఫోన్ ట్రాప్ కేసులో బయటపెట్టినందుకు టీఆర్ఎస్ గోండాలు వచ్చి ఈ విధంగా ఆఫీసులు దగ్ధం చేయటం, పగలగొడతాం, కార్ల మీద చేయటం, ప్రతి విలేకరుల మీద ఇచ్చేయటం, ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఆడవాళ్ళని గడిచోడుకోకుండా ఆ విధంగా చిత్రవద చేసి 3 గంటల పాటు రచ్చ చేసి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చప్పవరపు సాంబశివనాయుడుతో పాటు పెనమలూరు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా పాత్రికేయులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. విదేశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సరిగా స్పందించకపోవడం బాధాకరమని, విద్యార్థుల జీవితాలు అంధకారంగా మారుతున్నాయని అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిన్నరగా వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారని చెప్పారు. గతంలో ఆందోళన చేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, డాక్యుమెంట్లన్నీ సమర్పించినా ఇప్పటి వరకు సర్టిఫికెట్లు జారీ చేయలేదన్నారు. ఎంతో ఖర్చు పెట్టుకొని విదేశాలలో చదువుకొని వచ్చిన విద్యార్థులకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. మెడికల్ గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తిప్పించుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా స్పందించాలి. రిజిస్టర్ గారు, మీరు ఆటలాడుతున్నారు విద్యార్థుల జీవితాలతో. రోడ్లు ఎక్కించే ప్రతిరోజు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు వివిధ రకాలుగా పనుల నుంచి వాళ్ళు వదులుకొని ఈరోజు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు మళ్ళీ తిరిగి వచ్చి మన ఏపీఎంసీ ముందు ఇన్ని నెలలుగా పడిగాపులు కాస్తూ అయ్యో రామా మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారంటే వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్, మరి ఇవ్వడానికి మీకేం అభ్యంతరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చాలా ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నారు. మా పిఆర్లు మాకు ఇవ్వని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఉండే సందర్భంకి పోలీస్ వ్యవస్థ వస్తున్నారు, మేము మీ సర్టిఫికేట్లు ఇప్పిస్తాము, మేము అందిస్తాము, మీరు వెళ్ళిరండి అంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా గౌరవంగా పెద్దవారు చెప్పిన మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ లోపల ఉన్నటువంటి రిజిస్టర్ గారు స్పందించారు, చైర్మన్ గారు స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి బయట గేట్ల దగ్గరనే పోలీసు వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు? అనంతరం వైద్య విద్యార్థులు మాట్లాడుతూ అందరూ సర్టిఫికెట్లు జారీ చేయమని చెప్తున్నా రిజిస్ట్రార్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కష్టపడి చదువుకొని ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని సర్టెన్ రూల్స్ అనేవి ఎన్ఎంసీ మాకు ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత ఒక కష్టమైన ఎగ్జామ్ పాస్ అయ్యి మేము ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేస్తాము. ఆ ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక 1 year 2 years అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు వేస్తున్నారండి. 1 సంవత్సరం అనేది ఎవరికైనా వేస్తారు, కానీ మాకు స్టైఫండ్ కూడా ఇవ్వకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఒకటి చేసి వచ్చిన వాళ్ళకి 2 చేసి వచ్చిన వాళ్ళకి 3 కూడా వేస్తున్నారు. ఇప్పుడు మాకేంటంటే స్టైఫండ్ ఇవ్వకుండా ఊరికే చేయిస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వచ్చి చేసిన తర్వాత కూడా ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వడానికి మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ స్టేట్లో కానీ అసలు ఎక్కడా లేదు ఈ కష్టాలన్నీ. మాకు ఒక లెటర్ ఉంటే చాలు అని చెప్పి అన్ని స్టేట్స్లోని పిఆర్లు ఇస్తున్నారు, అన్ని స్టేట్స్లోని కౌన్సిలింగ్ చేస్తున్నారు, అన్ని స్టేట్స్లో ఎఫ్ఎంజీస్ బాగానే ఉన్నారు. ఒక ఏపీఎంసీలో మాత్రం ఒక ఏపీకి కొత్త రూల్స్ వస్తున్నాయి. అసలు ఎన్ఎంసీలో ఎక్కడ లేని రూల్స్, దేశంలో ఎక్కడ ఫాలో అవ్వని రూల్స్ అన్నీ ఏపీలోనే వస్తున్నాయి. సంక్షేమ రంగంలో కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. పోలవరం, విశాఖ స్టీల్, మత్స్యకారులకు వేట నిషేధ భృతి వంటి అంశాలపైన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 7 ఏడాది రోజుల్లోనే అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 2 నుంచి బూత్, డివిజన్, క్లస్టర్ స్థాయిలలో ప్రజలలోకి వెళ్లి కూటమి విజయాలను తెలియచేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. వైసీపీ హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కేవలం 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి 3 నెలల వరకు రైతులకు చెల్లింపులు ఆలస్యం చేశారని, 1674 కోట్ల బకాయిలు చెల్లించక రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బకాయిలను చెల్లించి మొత్తం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి, క్లస్టర్, అన్ని పార్టీల విభాగాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి పోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునే దానికి గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం. దీంట్లో అందరికీ తెలుసు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు సూపర్ 6 పథకంలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని 65 లక్షల పైచిలకు విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఒక్కటే రోజు 9,000 కోట్ల రూపాయలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. ఒకవైపు ఈ సూపర్ 6లో భాగంగా ఈ కార్యక్రమాలు కాకుండా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. అదేవిధంగా గుంతలమయమైన ప్రతి రోడ్డును 20,000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చి గత ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన 7 ఏడాది కాలంలో పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడు పంచు ప్రభాకర్ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించిన ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. వైఎస్ షర్మిలపై అసభ్యకరంగా దూషించిన పంచు ప్రభాకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఇటీవలే పల్నాడులో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన దుర్ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన షర్మిల తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఆమె అభిప్రాయంతో ఏకీభవించని ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా స్పందించడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. డైలీ న్యూస్ లో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి పంచ ప్రభాకర్ అనే ఒక సన్యాసి మాట్లాడుతూ మా చీఫ్ వైఎస్ శర్మారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా శర్మమ్మ ఏమంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన పల్నాడు పర్యటన సందర్భంగా మనిషి మీ కారు కింద పడ్డప్పుడు కనీసం మానవత్వ దుఃఖంతో అతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఏదో ఒక కారు ఇచ్చి పిచ్చర్ను పంపించాల్సింది, కనీసం ఆ మానవతా దుఃఖం కూడా మీ దగ్గర లోపించిందని మాట్లాడితే దానికి ఎలా స్పందించారో తెలియక వైసీపీ పీడిఎం కుక్కలు పంచి ప్రభాకర్ అనే అతను మా శర్మని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం జరిగింది. దాని మీద మహిళా కమిషన్ రైపాటి శైలజ గారిని కలిసి అతని మీద ఎట్లాగైనా సరే యాక్షన్ తీసుకోవాలని, అలాగే ఆ జర్నలిస్ట్ మీద, ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము వినతిపత్రం ఇచ్చే లోపు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విన్నపం చేస్తున్నాం, మీరు తిడితే మేము తిడతాం, మీకు నోరుంది మాకు నోరుంది, కానీ అది సంస్కారం కాదు. మేము తింటానంటే 2 నిమిషాల పని, కానీ మా అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అలా పెంచలేదు, అలా చూడలేదు, అలా చేయొద్దని మరీ ఖండించింది. కాబట్టి గౌరవప్రదంగా మేము యాజ్ పర్ లా ప్రకారం ఎటువంటి యాక్షన్ తీసుకోగలమో ఆ యాక్షన్ ప్రకారం ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఫిర్యాదులపైన వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఫిర్యాదుదారులకు తామే స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకువచ్చే విధంగా చూస్తామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ప్రజలు తీసుకొచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఫిర్యాదుదారులకు తామే స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 4, రెవెన్యూకు సంబంధించినవి 1, వైద్య మరియు ఆరోగ్యానికి 3, ఎస్టేట్ 1, POUCD 1, హౌసింగ్ 2, సెక్రటరీ 1, మొత్తం కలిపి 13 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రతనకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల కోసమే వాడాలని, ఇతర పథకాలకు మళ్లించవద్దని ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. బోర్డు నిధులు ప్రభుత్వ అవసరాలకు మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కూడా జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బోర్డులో నియమాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు AIFTU అనుబంధ సంఘాలు విలీన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ విలీన సభ ద్వారా రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవటం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది ఏపీ రాష్ట్రంలో 2009లో మాత్రమే అమల్లోకి వచ్చిందన్నారు. 2018 వరకు ఈ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కానీ తర్వాతి ప్రభుత్వాలు ఈ బోర్డు నిధులను స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు నిధులు ప్రభుత్వ అవసరాలకు మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కూడా జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్ను విమర్శించి జగన్ కంటే భవిష్యత్ బాగుంటుంది, నిర్మాణ రంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తాను, ఇసుకను ఉచితంగా ఇస్తాను, నేను చాలా పారదర్శకంగా ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇసుక తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ చేతుల్లో బందీ అయిపోయింది. పారదర్శకంగా ఏమాత్రం కూడా లేదు, ఖరీదైన సరుకుగా మారిపోయింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. నువ్వు కూడా జగన్ బాటలోనే నడుస్తున్నావు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించమని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మహేష్ బాబు అన్నారు. కార్మికుల సమస్యలు అంటే ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు అలంకార ధర్నా చౌక్లో చేపట్టిన ఆందోళన 55వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కార్మికులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మహేష్ బాబు మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, మెకానికలు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి, టెక్నికల్ వారికి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వారికి 24,500 రూపాయల చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు.
10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్, మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ఆప్కోస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాలలో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మంత్రి నారాయణ గారితో 2వ తారీఖు చర్చలు జరగడం జరిగింది. దాంట్లో ఎటువంటి మాకు జీతాలు పెంపుదల గురించి విషయం మాట్లాడటం పోవటంతో మేము జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా గుంటూరులో ఉన్నటువంటి ఒక సంఘమును, అలాగే విశాఖలో ఉన్నటువంటి సంఘమును, అలాగే బేవాన్పురంలో ఉన్నటువంటి సంఘమును, అలాగే ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తూ జేఏసీ ఏర్పడటం జరిగింది. దాంట్లో భాగంగానే 55 రోజులు గడిచినప్పటికి కూడా మా కార్మికులకి జీతాలు పెంచినటువంటి పరిస్థితి. ఏదో చేయమని గొంతుమ కోరికలు అడగట్లేదు, కానీ కనీస వేతనం చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో చేసేటటువంటి వారు, అలాగే అనేక విభాగాల్లో 28 విభాగాల్లో చేసేటువంటి మా కార్మికులకి మేము టెక్నికల్ పని అయ్యా మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.